కన్వెన్షన్ కూల్చివేత కోర్టుకెళ్లిన నాగార్జున యథాతథ స్థితిని కొనసాగించాలన్న హైకోర్టు. తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచిగా శ్రీధర్ బాబు గారు. హైదరాబాద్ తూర్పు భాగం మరింత విస్తరిస్తుందన్న పరిశ్రమల శాఖ మంత్రి. చట్టానికి లోబడే కూల్చివేతలన్న బట్టి ఎన్ కన్వెన్షన్ కూల్చివేత సబబేనన్న రఘునందన్ రావు. అక్రమానికి ఆక్రమణలకు నిలువెత్తు నిదర్శనం అనురాగ్ వర్సిటీ. చెరువు బఫర్ జోన్ ఆక్రమించి కట్టారని ఇరిగేషన్ ఏఈ కంప్లైంట్. వడ్డీ రేట్లు తగ్గించండి నిర్మలకు ఉప ముఖ్యమంత్రి బట్టి రిక్వెస్ట్. పర్యాటకానికి నిధులు ఇవ్వండి కేంద్ర టూరిజం శాఖ మంత్రి షెకావత్ కు మంత్రి జూపల్లి విజ్ఞప్తి. తప్పైంది నన్ను మన్నించండి చెంపలేసుకున్న టిల్లు అయినా తప్పని నిరసన సెగ. అక్టోబర్ 2 నుంచి సీఎం కప్ గ్రామ మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో పోటీలు. ఆర్టీసీలో 3035 పోస్టులకు గ్రీన్ సిగ్నల్. పిఎంఏవై వినియోగంలో రాష్ట్రం 9వ స్థానం. గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వాహం వల్లనే దిగజారిపోయిన ఇళ్ల నిర్మాణాలు. మిత్రులందరికీ శుభోదయం. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ వైనాల రాజు న్యూస్ వీడియోస్. ఓకే, ఎన్ కన్వెన్షన్ కూల్చివేత. ఎఫ్టీఎల్లో 1.12 ఎకరాలు, బఫర్ జోన్ లో 2.18 ఎకరాలు. ఉదయం 7 గంటల నుంచే కూల్చివేతలు, 3 గంటల్లోనే నేలమట్టం. హైకోర్టును ఆశ్రయించి మధ్యాహ్నం కల్లా స్టే తెచ్చుకున్న హీరో నాగార్జున. ఆలోపే నిర్మాణాలన్నింటినీ కూల్చివేసిన ఆఫీసర్లు, చెరువు చుట్టూ ఉన్న ఇతర ఆక్రమ నిర్మాణాలు కూడా. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ అంటే ఫంక్షన్ హాల్. సినీ హీరో నాగార్జున ఫంక్షన్ హాల్ ను నేలమట్టం చేసిన హైడ్రా. మాదాపూర్ తుమ్మిడికుంట చెరువులో 3.3 ఎకరాల ఆక్రమణలు గుర్తించినట్టుగా చెప్తా ఉన్నారు. ఎన్ కన్వెన్షన్ ఆక్రమణకు వచ్చేసి తుమ్మిడికుంట చెరువు విస్తీర్ణానికి వచ్చేసి తుమ్మిడికుంట చెరువుకి వచ్చేసి ఇక్కడ నుంచి 29 ఎకరాలు ఉండాలి. ఈ చెరువు 29 ఎకరాలు తుమ్మిడికుంట చెరువు ఉండాల్సి ఉండగా ఏదైతే ఈ ప్రాంతం ఉందో ఈ ప్రాంతానికి సంబంధించి నాగార్జున 3.3 ఎకర్స్ ల్యాండ్ ఆక్యుపై చేసినట్టుగా ఉంది. తుమ్మిడికుంట చెరువు విస్తీర్ణం 29 ఎకరాలు. ఎన్ కన్వెన్షన్ విస్తీర్ణం 10 ఎకరాలు. మొత్తం 10 ఎకరాలల్లా కట్టిండట. ఈ 10 ఎకరాలల్లా 3.3 ఎకరాలు ఆక్రమణలు. తుమ్మిడికుంటలో ఎన్ కన్వెన్షన్ ఆక్రమణలు 3.3 ఎకరాలు. ఎన్ కన్వెన్షన్ లోని కబ్జాలోని ఎఫ్టీఎల్ ఏరియా 1.12 ఎకరాలు. ఎన్ కన్వెన్షన్ కబ్జాలోని బఫర్ జోన్ ఏరియా 2.18 ఎకరాలు. ఇంకో నాగార్జునకు సంబంధించిన ఏదైతే ఎన్ కన్వెన్షన్ 3.3 ఎకరాలు ఏదైతే ఉందో ఈ ప్రొక్లైనర్ తోటి పొద్దుగాల ఉదయం 7 గంటలకే కూల్చివేతలు స్టార్ట్ చేసిర్రు. అయినా హీరో నాగార్జున గారు ఏం చేసిండంటే హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టుకు వెళ్తే స్టేటస్ కో ఇవ్వడం జరిగింది. ఇక కూల్చివేతలు లేవు, కూల్చిన కాడికి క్లోజ్ చేయండి, ఇప్పుడు దాన్ని ఏం ముట్టుకోకండి, స్టే ఇవ్వడం జరిగింది. ఏదైతే భారీ బందోబస్తు మధ్య భారీ యంత్రాలతో ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలను నిలమట్టం చేశారు. ఓవైపు కూల్చివేతలు జరుగుతుండగానే మరోవైపు హైకోర్టును ఆశ్రయించిన నాగార్జున మధ్యాహ్నం కల్లా స్టే తెచ్చుకున్నారు. అయితే ఆలోగా ఫంక్షన్ హాల్ మొత్తాన్ని హైడ్రా నేలమట్టం చేసేసింది. అలాగే చెరువు చుట్టూ ఉన్న మరో 6 అక్రమ నిర్మాణాలను కూడా కూల్చివేసేసింది. 10 ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ నిర్మాణము. 10 ఎకరాల్లో సినీ హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ పేరుతో 2010లో భారీ ఫంక్షన్ హాల్ నిర్మించడం జరిగింది. ఏదైతే ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు స్టే ఇచ్చింది. యథాతథ స్థితిని కొనసాగించాలంటూ ఆదేశాలు, నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారని హైడ్రాను అడిగిన కోర్టు. ఇకపోతే రఘునందన్ రావు. చెరువుల కబ్జాలకు బాధ్యుడు కేటీఆర్ఏ. మంత్రిగా 10 ఏళ్లు చర్యలు తీసుకోనందునే ఆయన్ను అరెస్ట్ చేయాలి ఎంపీ రఘునందన్ రావు. ఎన్ కన్వెన్షన్ ను బీఆర్ఎస్ హయాంలో ఎందుకు కూల్చలేదు? 2014లో కూల్చాలని హైకోర్టు ఇప్పుడు స్టే ఇవ్వడం ఏంటి? లంచ్ మోషన్ ఆగమాగంగా కేసులు వినకండని జడ్జిలకు విజ్ఞప్తి. ఏదైతే హైకోర్టు 2014 సంవత్సరంలో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ చెరువు తుమ్మడికుంటకు సంబంధించిన చెరువును కబ్జా చేసి కట్టారని హైకోర్టే తీర్పు ఇవ్వడం జరిగిందని, దాన్ని లంచ్ మోషన్ లో ఆగమాగంగా
ఫిర్యాదు స్వీకరించి ఇప్పుడు స్టే ఇవ్వడం ఏందని, ఇట్లా చేస్తే కోర్టుల మీద కూడా ఏ విధమైన న్యాయ వ్యవస్థ మీద ఏ విధమైన సత్సంబంధాలు ఉంటాయని చెప్పి రఘునందన్ రావు గారు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చట్టానికి లోబడే కూల్చివేతలపై ముందే నోటీసులు ఇస్తున్నాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెరువుల్ని పూడ్చి కట్టిన నిర్మాణాలే ఫస్ట్ టార్గెట్. ప్రజల ఆస్తులు కాపాడడం మా బాధ్యత. హైడ్రా అంటే హైదరాబాద్ చెరువుల పరిరక్షణ, దాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. వ్యతిరేకించి అబాసు పాలు కావద్దు. 10 ఏళ్లలో జరిగిన చెరువుల ఆక్రమణలపై రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఫోటోలు విడుదల చేస్తాం. చెరువుల డాటా పబ్లిక్ డొమైన్ లో పెడతామని వెల్లడి. ఏదైతే బట్టి విక్రమార్క గారు ఢిల్లీ నుంచి స్పందించడం జరిగింది. ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి లాక్స్ రాక్స్ సరస్సులు రాళ్ళు కాన్సెప్ట్ హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయంగా పేరు తెచ్చిందని, వీటిని కాపాడుకునేందుకు పర్యావరణ పెద్దలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలని, హైడ్రా అంటే హైదరాబాద్ చెరువుల పరిరక్షణ కోసం ఏర్పడిందని, దాన్ని ఆపి దానికి అడ్డం వెళ్ళి అబాసు పాలు కావద్దని బట్టి విక్రమార్క గారు కూడా చెప్పడం జరుగుతుంది. ఇకపోతే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆక్రమణలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి అనురాగ్ వర్సిటీ నిర్మాణం అక్రమం. చెరువు బఫర్ జోన్ ను ఆక్రమించి కట్టారని పోలీసులకు ఇరిగేషన్ అయ్యి ఫిర్యాదు. పోచారం ఐటీ కారిడార్ పిఎస్ లో జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు. చదవాలి. కన్వెన్షన్ కు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు ప్రభుత్వ భూములను రక్షించేందుకు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఏర్పాటు చేసింది. కొద్ది రోజులుగా ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆధారంగా చెరువు బఫర్ జోన్లు ఎఫ్టీఏలోని ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేతలే ప్రధాన ధ్యేయంగా హైడ్రా పనిచేస్తుందని, ఏదైతే తుమ్మిడికుంట చెరువు స్థలంలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ పై చర్యలు తీసుకోవాలని హైడ్రాకు ఫిర్యాదులు అందాయని 3 రోజుల క్రితం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఎన్ కన్వెన్షన్ పై ఫిర్యాదు చేశారు. వీటిపై విచారణ జరిపిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ తుమ్మిడికుంట ఎఫ్టీఎల్లో 1 ఎకరా 12 గుంటలు, బఫర్ జోన్ లోని 2 ఎకరాల 18 గుంటల ఆక్రమణకు గురైనట్టు నిర్ధారించి శనివారం రంగంలోకి దిగారు. ఏదైతే మన నాగార్జునకు సంబంధించి ఎఫ్టీఎల్లో 1 ఎకరా 12 గుంటలు, బఫర్ జోన్ లో 2 ఎకరాల 18 గుంటలు, మొత్తంగా ఫిర్యాదులు రావడంతో ఉదయం 7 గంటలకు ఎన్ కన్వెన్షన్ కు చేరుకున్నటువంటి రంగనాథన్ హైడ్రా టీం దాదాపుగా చుట్టుపక్కల రోడ్లన్నీ మూసేసి 3 జేసీబీలు 2 టాటా ఇటాచీలను ఒక కాంబీ కటింగ్ మిషన్ సమయంతో 3 గంటల వ్యవధిలోనే నిర్మాణాలన్నింటినీ నేలమట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 100 మంది పోలీసులను భారీ బందోబస్తు పెట్టి ఎన్ కన్వెన్షన్ ను నేలమట్టం చేయడం జరిగింది. ఎన్ కన్వెన్షన్ లో ఈవెంట్లు, ప్రీ వెడ్డింగ్స్ తో పాటు ఇతర ఫంక్షన్ల అందమైన లాన్, హై సీలింగ్ పద్ధతిలో నిర్మాణాలు, 27,000 స్క్వేర్ ఫీట్ల నిర్మాణంతో 3,000 మంది కూర్చునేలా మెయిన్ హాల్, 26,000 స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంతో బంకెన్ హాల్, మరో 5,000 స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంతో డైమండ్ హాల్, వీటితో పాటు 37,000 స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో గార్డెన్ చుట్టూ ప్రహారీ నిర్మించి అద్దెకిస్తున్నారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు అధికారులు నోటీసులు ఇవ్వగా అప్పట్లో నాగార్జున హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. ఈ అక్రమ నిర్మాణాలపై పలువురు సోషల్ యాక్టివిటీలు లోకాయుక్తను ఆశ్రయించగా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు 2021లోనూ ఇరిగేషన్ ఆఫీసర్లు సర్వే చేసి చెరువు ఆక్రమణకు గురైనట్టు తేల్చారు. కానీ నాటి బీఆర్ఎస్ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. హైడ్రా చర్యలు చట్టబద్ధమే. హైకోర్టు ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు స్టే, యథాతథాస్థితిని కొనసాగించాలంటూ ఆదేశాలు. రంగనాథన్ గారు 3.3 ఎకరాలు ఆక్రమించారు, నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు లేవు. హైడ్రా కమిషనర్ రంగనాథన్ వెల్లడి. ఇకపోతే తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచి తెలంగాణ పరిశ్రమలు, తెలంగాణలో ఇండస్ట్రీ వ్యవస్థని అధునాతన హంగులతో తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ నిర్వహించి తెలంగాణ రాష్ట్ర చిత్రముఖాన్ని ప్రపంచ పటంలో మేటి నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో రోజుకు 20 గంటలు పనిచేస్తున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారి తూర్పు ఇక బంగారమే. హైదరాబాద్ ఈస్ట్ లో పెట్టుబడులు పెట్టండి, అక్కడే మరో ఐటీ పార్క్ ఏర్పాటుకు యోచన. 5 స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు ప్లాన్. స్కిల్ వర్సిటీ మెట్రో విస్తరణతో ఊహించని అభివృద్ధి. అందరికీ అందుబాటు ధరల్లో ఇల్లు నిర్మించండి. క్రెడాయి ప్రాపర్టీ షోలో మంత్రి శ్రీధర్ బాబు గారు. ఏదైతే హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించిన తూర్పు రాబోయే రోజుల్లో ఊహించనంత అభివృద్ధి చెందుతుందని మంత్రి వివరించారు. ఇప్పటికే స్కిల్ వర్సిటీ, స్పోర్ట్స్ హబ్, హెల్త్ హబ్ ప్రకటనలతో
ఈ ప్రాంతంలోని భూములకు విలువ వచ్చిందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో ఒక ఐటీ పార్క్, కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం, 5 స్టార్ హోటళ్ల నిర్మాణానికి ప్రభుత్వం యోచిస్తుందన్నారు. మెట్రో సేవలను ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించడం ద్వారా మరింత మంది ఈ ప్రాంతంలో నివసించడానికి ముందుకు రానున్నారని తెలిపారు. ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణానికి సంబంధించి ఇల్లు ఉంటేనే గౌరవం, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక కుటుంబం స్థిరపడటం అంటే సొంత ఇల్లు ఏర్పరచుకోవడమే అన్నారు. అయితే బిల్డర్లు కూడా వినియోగదారుల అవసరాలకు తగినట్లుగా నిర్మాణాలు చేపట్టాలని, అప్పుడే మధ్యతరగతి ఉద్యోగ వర్గాల ఆదరణ లభిస్తుందని ప్రభుత్వ హయాంలో పట్టణ మేజర్ గ్రామాల్లోనూ నిర్మాణ రంగాన్ని ప్రోత్సహిస్తామన్నారు. ప్రాపర్టీ డెవలపర్స్, రియల్ ఎస్టేట్ రంగంలోని వారు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి లక్ష్యంగా పారదర్శకంగా వ్యాపారం చేయాలని సూచించారు. సదుపాయాల కల్పన, ట్యాక్స్ అంశాలు, మూసీ ప్రాంతంలోని స్థలాల విషయంలో సమస్యలను తమ ప్రభుత్వం పరిష్కరిస్తుందని క్రెడాయి సభ్యులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్రెడాయి హైదరాబాద్ ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి, అదేవిధంగా శ్రీధర్ బాబు నాయకత్వంలో ఏదైతే రాష్ట్ర అభివృద్ధి 20 గంటలు దాదాపుగా ప్రతిరోజు ఏదో సంస్థను మాట్లాడడం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా, తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విధంగా, తెలంగాణలో ఉద్యోగ, ఉపాధి, విద్యా, స్కిల్ అవకాశాలు మెరుగుపరిచే విధంగా తన వంతు ప్రయత్నం చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి దిక్సూచిగా శ్రీధర్ బాబు గారు ఉన్నారని చెప్పడం జరుగుతూ ఉంది. ఆకునూరి మురళి, రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి, సుపరిపాలన అంటే ఇదే, ఇలాంటివి చూస్తే ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుంది. ఆకునూరి కన్వెన్షన్ హైడ్రా కూల్చివేయడంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మురళి స్పందించారు. ఇది సుపరిపాలన అంటే ఇలాంటివి చూసినప్పుడే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందని ఆయన శనివారం ట్వీట్ చేశాడు. పెద్ద చిన్న రాజకీయ పార్టీలకు అతీతంగా అధికార పార్టీతో సహా ఇల్లీగల్ గా ఉన్న కట్టినవన్నీ కూల్చేయాలని ఆయన సూచించారు. ఈ అక్రమ కట్టడాలకు పర్మిషన్లు ఇచ్చిన అధికారులను కూడా విచారించాలని ఆయన కోరారు. సీఎంఓ తెలంగాణ ట్విట్టర్ అకౌంట్ను తన ట్వీట్కు ట్యాగ్ చేశారు. ఏదైతే ఇలాంటి సందర్భాలు, ఏదైతే ఆక్రమణ కబ్జాదారుల కొరల్లో ఉన్నటువంటి వాటిని ఎప్పుడైతే ప్రభుత్వం కూల్చివేస్తుందో ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడుతుందని చెప్పి ఏదైతే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి గారు చెప్పడం జరుగుతుంది. ఇకపోతే జనగామ ఎమ్మెల్యే ఎట్ ది రేట్ ఆఫ్ బఫర్ జోన్ నిర్మాణము, అనురాగ్ వర్సిటీ నిర్మాణం అక్రమం, చెరువు బఫర్ జోన్ ను ఆక్రమించి కట్టారని ఇరిగేషన్ కు పోలీసులకు ఇరిగేషన్ అయ్యి ఫిర్యాదు. జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డిపై కేసు నమోదైంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేస్కర్ మండలం వెంకటాపూర్ రెవెన్యూ పరిధిలోని నాదం చెరువు బఫర్ జోన్ లో రాజేశ్వర రెడ్డి అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టుగా నీటిపారుదల శాఖ ఏఈ పరమేశ్ పూజారం ఐటీ కార్డర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చెరువు బఫర్ జోన్ లో సుమారు ఎకరంన్నర భూమిని ఆక్రమించి అనురాగ్ ఇన్స్టిట్యూట్ కు సంబంధించిన అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఈ కంప్లైంట్ లో పేర్కొన్నారు. దీంతో పల్లా రాజేశ్వర రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఐటీ కార్డర్ పోలీస్ స్టేషన్ సిఐ రాజు వర్మ తెలిపారు. వెంకటాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 813లో గల నాడెం చెరువు బఫర్ జోన్ లో రాజేశ్వర రెడ్డి అనురాగ్ యూనివర్సిటీ, నీలిమా మెడికల్ కాలేజ్, నీలిమా ఆసుపత్రి నిర్మించారని ఇప్పటికే పలు ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయని, దీంతో పాటుగా నంగారా బేరి లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు గణేష్ నాయక్ గతంలో మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికారులు ఎవరు స్పందించకపోవడంతో గణేష్ నాయక్ హైకోర్టులోనూ కేసు వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పి పల్లా రాజేశ్వర్ రెడ్డి నేను ఎక్కడ బఫర్ జోన్ లో కట్టలేదని చెప్పి ఆయన వివరణించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. పల్లా రాజేశ్వర్ రెడ్డిపై గతంలోనే ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో, గడిచిన 5 సంవత్సరాల క్రితం ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఏదైతే చెరువులు, భూములు కబ్జాలు చేసి బఫర్ జోన్ లో ఎఫ్టిఎల్ పరిధిలో ఆక్రమణలకు గురి చేసి పెద్ద పెద్ద బహుళ అంతస్తులు కడతా ఉన్నారని చెప్పి పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఒక మహిళ తన భూమిని లాక్కున్నాడని చెప్పి 18 రోజులు నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. అటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి మళ్ళా ఇవాళ నేను ఎక్కడా తప్పు చేయలేదని చెప్తా ఉన్నాడు. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి నిర్మాణాలన్నీ బఫర్ జోన్ లో ఉన్నట్టుగా ఏఈ సర్టిఫై చేసి కంప్లైంట్ చేయడం జరిగింది. వారి మీద దాదాపుగా ఎఫ్ఐఆర్ చేసి వారిపై యాక్షన్ తీసుకునేందుకు హైడ్రా కూడా రంగం సిద్ధం చేసింది. గ్రేటర్ లో 282 చెరువులు మాయం. జంట నగరాలకు తాగునీటిని అందించే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్ల పరిసర ప్రవాహక ప్రాంతాలు, ఎఫ్టిఎల్ ఏరియాలు సైతం ఆక్రమణలకు గురయ్యాయి. 920 చెరువుల్లో 491 చెరువులు దాదాపు కబ్జా కొరల్లో ఉన్నాయని, 200 చెరువులు అక్రమ నిర్మాణాలు ఇచ్చాయి.
గ్రేటర్ పరిధిలో ముఖ్యంగా అమీర్పూర్, నిజాంపేట్, కొంపల్లి, జవహర్నగర్, నాగారం, ఫిర్జాదిగూడ, పోచారం, మేర్పేట్ జిల్లాలో కూడా బండంపేట, జల్పల్లి, గుంట, పోచంపల్లి, తోంకుంట, దుమ్మాయిగూడ, గట్కేసర్, దుండిగల్, బొల్లారం, తెల్లాపూర్, నార్సింగ్, మణికొండ, బండ్లగూడ, జాగీర్, శంషాబాద్ తదితర ప్రాంతాల్లోని చెరువులు కబ్జాకు గురయ్యాయని ఆఫీసర్లు గుర్తించడం జరిగింది. కమిటీ వేసిన చర్యలు తీసుకునే హెచ్ఎండిఏ పరిధిలో 7 జిల్లాలో ఉన్న చెరువుల పరిరక్షణకు, కబ్జాల నివారణకు ప్రభుత్వం 2010లో లేక్ ప్రొటెక్షన్ కమిటీని వేసింది. అయినా కానీ నాటి నుంచి 2540 చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్లు జారీ చేసిన హైడ్రో మెట్రోపాలిటన్ రీజియన్ హెచ్ఎంఆర్ పరిధిలో 230 చెరువులకు సంబంధించి ఫైనల్ నోటిఫికేషన్ జారీ అయింది. కానీ నాటి ప్రభుత్వం పట్టించుకుపోవడంతో లేక్ ప్రొటెక్షన్ కమిటీకి కావలసిన నిధులు, అధికారాలు ఇవ్వకపోవడంతో చెరువుల పరిరక్షణ కేవలం కాగితాలకే పరిమితమైంది. గడిచిన 10 సంవత్సరాల్లో ఎక్కడ పడితే అక్కడ విధ్వంసాలు, విద్వేషాలు, ఎక్కడ పడితే విడిగా చెరువులు, నాలాలు కబ్జాలు చేసి బహుళ అంతస్తులు నిర్మించి హైదరాబాద్ నగరాన్ని వరద కల్లోలిత ప్రాంతంగా తీర్చిదిద్దిర్రే తప్ప హైదరాబాద్ అభివృద్ధికి గడిచిన 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు చర్యలు తీసుకోలేదని చెప్పడం జరుగుతూ ఉంది. రోడ్ల మీదకి వరద, కాలనీలే చెరువులు కబ్జాలకు గురి కావడంతో గ్రేటర్ హైదరాబాద్ లో చిన్నపాటి వర్షం పడ్డ రోడ్లన్నీ చెరువులైపోతున్నాయి. చెరువులు ఉన్న ప్రాంతాల్లో పరిస్థితి మరింత అధ్వానంగా మారిపోతా ఉంది. వరదలను నివారించాలంటే ఆక్రమణలు తొలగించి చెరువులను కాపాడడం ఒక్కటే పరిష్కారం అని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కబ్జాలపై కొరడా నులిపిస్తున్న హైడ్రా పనితీరుపై నిపుణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రాకు మరిన్ని అధికారాలు ఇవ్వాలని అభిప్రాయపడుతున్నారు. జిల్లాలోని చెరువులను కాపాడేందుకు కూడా హైడ్రా తరహా వ్యవస్థలు ఏర్పాటు చేయాలనే డిమాండ్లు వినిపిస్తా ఉన్నాయి. హైదరాబాద్ వరకే పరిమితం కాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా చెరువుల పరిరక్షణకు సంబంధించి ఒక కమిటీని వేయాలని, దాదాపుగా ప్రతి గ్రామంలో కూడా చెరువు శిఖం భూమిని కబ్జా కొరల్లో ఉన్నదని, ఆక్రమణలకు గురవుతుందని, దానికి సంబంధించిన వాటిపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నట్టుగా మనకు వెలుగు దినపత్రిక కథనం వేసింది. చెరువుల కబ్జాలకు బాధ్యుడు కేటీఆర్ మంత్రి 10 ఏళ్లుగా ఉండి చర్యలు తీసుకునేందుకు ఆయన అరెస్ట్ చేసి పారేయాలి. ముగిసిన సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన, పిసిసి చీఫ్ ఎంపిక, మంత్రివర్గ విస్తరణపై ఖర్గే, రాహుల్తో భేటీ, రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులను కలిసిన సీఎం, పెన్ను గన్నులతో కలిసి సాగిన దాశరథి రంగమాచార్య పర్యటన. తెలంగాణ సాయుధ పౌరుడు, సాహితీవేత్త దాశరథి రంగాచార్య పయనం పెన్ను గన్నుతో కలిసి సాగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం దాశరథి జయంతిని పురస్కరించుకొని తుగ్లక్ రోడ్లోని ఆయన అధికారిక నివాసంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఓకే, వడ్డీ రేట్లు తగ్గించండి, గత ప్రభుత్వ అప్పులు 31,000 కోట్లు రీషెడ్యూల్ చేయండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలకు డిప్యూటీ సీఎం బట్టి రిక్వెస్ట్. పెండింగ్ నిధులు 1,800 కోట్లు రిలీజ్ చేయాలని వినతి. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు బొకే అందజేస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఏదైతే గత సర్కార్ పెద్ద మొత్తంలో బడ్జెట్ ఇతర రుణాలు చేసిందని, ఇందులో 31,795 కోట్ల మేర అధిక వడ్డీకి తెచ్చిన రుణాలు ఉన్నాయని, జీతాల కంటే ఎక్కువ మొత్తంలో అప్పులపై వడ్డీకే కట్టాల్సి వస్తుందన్నారు. అలా ఈ రాష్ట్రాల అప్పుల ఖజానాపై తీవ్ర రుణ భారాన్ని మోపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ఈ రుణాలు రీషెడ్యూల్ చేసి కొంత ఉపశమనం కలిగించాలని కేంద్ర మంత్రిని రిక్వెస్ట్ చేశారు. దీంతో పాటు తెలంగాణకు ఏపీ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల గురించి కూడా 50 కోట్ల చొప్పున 450 కోట్లు రిలీజ్ చేయాలని, ఏదైతే ఐఏవై ఇంటిగ్రేటెడ్ యాక్షన్ ప్లాన్ కింద వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన సంవత్సరానికి 50 కోట్లతోటి రావాల్సిన ఉమ్మడి 10 జిల్లాలకు గాను 9 జిల్లాలకు మనకు సంవత్సరానికి 50 కోట్లు రావాలి. వాటికి సంబంధించిన 450 కోట్లు, అదేవిధంగా 4 ఏళ్ల నుంచి 1,800 కోట్లు రావాలని, అవి కూడా రిలీజ్ చేయాలని నిర్మలా సీతారామన్ గారిని బట్టి గారు కోరడం జరిగింది. కిషన్ రెడ్డి ఏమంటాడు, హైడ్రా పేరుతో హైడ్రామా, అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన వాళ్ళే ఇప్పుడు కూల్చుతున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక ఈయన మారడా. ఓ పక్క రఘునందన్ రావు, బండి సంజయ్ హైడ్రా మంచి పని చేస్తా ఉంది, మిగతా అన్నింటినీ కూల్చమంటే ఈయనే కొంచెం కేసీఆర్ కు తొత్తు కదా. అక్రమ నిర్మాణం హీరో నాగార్జున ఎట్లా కూల్చుతారు, అది పర్మిషన్లు ఉన్నాయి, పర్మిషన్లు కూల్చొద్దు అని చెప్తా ఉన్నాడు. పర్యాటక అభివృద్ధికి నిధులు ఇవ్వండి, కేంద్ర టూరిజం శాఖ మంత్రి షెకావత్ కు మంత్రి జూపల్లి విజ్ఞప్తి. ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని నితిన్ గడ్కరీకి రిక్వెస్ట్. కేంద్ర మంత్రి షెకావత్ ను కలిసిన మంత్రి జూపల్లి ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణ పనులు స్పీడప్ చేయమని
తెలంగాణ సంగమేశ్వర కృష్ణానదిపై సోమశీల మధ్య డబుల్ డెక్కర్ కేబుల్ ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని నితిన్ గడ్కరీని మంత్రి జూపెల్లి కోరడం జరిగిందా? ఏంది? కేటీఆర్ పై కాంగ్రెస్ నేత మధు యాస్కి ఫైర్. నా ఫామ్ హౌస్ ఎక్కడుందో చూపించు. కేటీఆర్ ఇటీవల తరచు తన పేరును ప్రస్తావిస్తున్నారని, నాకు ఫామ్ హౌస్ ఎక్కడుందో అది ఎంత విశాలంగా నిర్మించుకున్నానో కేటీఆర్ చూపించాలని డిమాండ్ చేస్తున్నా అని మధు యాస్కి మండిపడ్డారు. అబద్ధాలు చిల్లర మాటలు మాట్లాడడం మానుకోవాలని కేటీఆర్ కు సూచించారు. వారానికి 4 సార్లు వెళ్ళి ఎంజాయ్ చేయడానికి నీకు జన్వాడలో ఫామ్ హౌస్ ఉంది. 111 జీవోకు విరుద్ధంగా దాన్ని నిర్మించారు. పైగా బినామీ పేర్లతో మెయింటైన్ చేస్తున్నావు. నీలాగా నాకు విలాసవంతమైన ఫామ్ హౌస్లు లేవు. నేను ప్రజల్లో ఉండటం అందరిలా సాధారణ జీవితాన్ని గడిపేవాడిని అని వివరించారు. తనకు గండిపేట దగ్గర మామిడి తోట, సపోటా తోట ఉన్నమాట వాస్తవని, అక్కడ తన వాచ్మెన్ కుటుంబం కోసం చిన్న నిర్మాణం చేశామని, అక్కడ ఎలాంటి ఫామ్ హౌస్ లేదని స్పష్టం చేశారు. కేటీఆర్ కు అహంకారం తగ్గలేదు. మహిళలపై దాడులు చేసుడైంది. సునీతారావు విచారణకు వెళ్ళావా? మహిళలపై దాడికి వెళ్ళావా? కేటీఆర్ పై శోభారాణి ఫైర్. ఏదైతే రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్మన్ కేటీఆర్ పై మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి ఫైర్ అయ్యారు. గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ పబ్లిక్ మహిళను తిట్టి కమిషన్ ముందు విచారణ వ్యక్తం చేస్తున్నానని అంటే ఎలా అని ప్రశ్నించారు. మహిళా కమిషన్ ముందు మాట్లాడుతున్న కేటీఆర్, కొందరి సభ్యుల తీరుపై కమిషన్ ఆగ్రహం. కేటీఆర్ క్షమాపణలు అంగీకరిస్తున్నాం, తప్పైంది మన్నించండి, ఇంకోసారి మహిళల జోలికి వెళ్ళను అని చెంపదెబ్బలు వేసుకున్నాడట కేటీఆర్. ఓకే, అపాలజీని మించింది లేదు కాబట్టి రాష్ట్ర మహిళా కమిషన్ దాన్ని సమర్థించింది. బుద్ధా భవన్ కు కేటీఆర్ కు నిరసన. ఏదైతే బుద్ధా భవన్ లో ఉన్న రాష్ట్ర మహిళా అధ్యక్షురాల దగ్గరికి వెళ్ళడం జరిగింది. మహిళా కమిషన్ దగ్గరికి వెళ్తే అక్కడికి వచ్చినందుకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కమిటీ కేటీఆర్ అడ్డుకోవడం జరిగింది. ఇకపోతే వరంగల్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రెడీ చేయండి, అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశాలు. మున్నూరు కాపులకు బడ్జెట్ లో 50 కోట్లు కేటాయించాం. మంత్రి పొన్నం కృషితో సీఎం నిధులు ఇచ్చారు. ప్రభుత్వం పాది శ్రీనివాస్ వెల్లడి. నెలకోసారి హాస్టల్లో నిద్ర చేయాలి, కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు. నెలకోసారి హాస్టల్లో నిద్ర చేయాలని సీఎస్ శాంతి కుమార్ ఆదేశించారు. జిల్లాలోని రెసిడెన్షియల్ స్కూళ్లు తనిఖీ చేస్తేనే అక్కడ పరిస్థితులు మెరుగుపడతాయన్నారు. హాస్టల్ స్కూల్స్ విజిట్ చేయడం వల్ల నిద్ర చేస్తే తేదీల్లో చేపట్టిన చర్యలను డైరీలో రాయడం వంటివి ప్రతి నెల కలెక్టర్లు చేపట్టే కార్యక్రమాల్లో ఉండాలని సీఎస్ సూచించారు. ఇది మంచి పరిణామం. ఏదైతే ప్రతి వారానికి ఓసారి కనుక జిల్లా కలెక్టర్లు రెసిడెన్షియల్ స్కూళ్లలో కనుక నిద్ర చేసినట్టయితే మౌలిక వసతుల కల్పన, అదేవిధంగా ఏదైతే ఆ స్కూల్ వాతావరణం ఒక మంచి రెప్యుటేషన్ పెరుగుద్దని సిఎస్ గారు ఇవ్వడం జరిగింది. సర్కార్కు పాజిటివ్ టాక్. ప్రతి ఫిర్యాదుపై క్షుణ్ణంగా పరిశీలన, అన్ని తేల్చుకున్నాకే రంగంలోకి. ఇప్పటికే సర్కార్ దగ్గర లిస్ట్ క్రాస్ చెక్ చేసుకొని ముందుకు. ఎఫ్టీఆర్ బఫర్ జోన్ నిర్మాణాల్లో 90% బడా బాబుల. సైబర్ క్రైమ్ ఎట్ ది రేట్ ఆఫ్ హైదరాబాద్. దానికి సంబంధించిన సిమ్ములు, వ్యవహార శైలి అంతా ఎవరైతే యాచకులు బిచ్చగాళ్ళ దగ్గర నుంచి సిమ్ములు కలెక్ట్ చేసి, ఎవరైతే పాత మొబైల్ ఫోన్లు అమ్ముతారో వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ ఫోన్లు జమ చేసి హైదరాబాద్ ప్రాంతానికి, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన ఏదైతే సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ, నార్మల్ ఉద్యోగులు కానీ సైబర్ క్రైమ్ ద్వారా గుజరాత్ కేంద్రంగా హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించి దాదాపుగా 30 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన సైబర్ క్రైమ్ కేసులకు సంబంధించి తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఏదైతే యాచకులు బిచ్చగాళ్ల పేర్లతోటి సిమ్ములు తీసుకొని పాత మొబైల్ ఫోన్లతోటి గుజరాత్ కేంద్రంగా నడుస్తూ తద్వారా చైనా కార్యకలాపాలను విస్తరిస్తూ సైబర్ క్రైమ్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గుజరాత్ లో సైబర్ క్రైమ్, హైదరాబాద్ కు సంబంధించి భారీ ఆపరేషన్. సిఏ సహా 36 మంది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అరెస్ట్. 900 భారీ ఆపరేషన్ నిర్వహించినటువంటి హైదరాబాద్ ఆపరేషన్ సైబర్ క్రైమ్ క్రిమినల్స్ కు సంబంధించి సక్సెస్ అయింది. 983 కేసుల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి 36 మందిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం అరెస్ట్ చేసి 70 ప్రాంతాల్లో 40 మంది పోలీసులు 13 రోజుల పాటు సెర్చ్ చేశారు. 36 మందిని అదుపులోకి తీసుకొని
హైదరాబాద్ కు తరలించారు. ఇందులో 7 సైబర్ క్రైమ్ కింగ్ పిన్స్ తో పాటు ఒక సిఏ చార్టెడ్ అకౌంట్ కూడా ఉన్నారు. ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, ఫెడిక్స్, మనీ లాండరింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్టుగా గుర్తించారు. వీరి నుంచి దాదాపుగా 40 లక్షల రూపాయల నగదు, 4 ల్యాప్టాప్లు, 64 సెల్ ఫోన్లు, 112 సిమ్ కార్డులు, 410 చెక్ బుక్స్, 64 డెబిట్ కార్డ్స్, 7 సైవింగ్ మిషన్లు, 6 సెల్ కంపెనీల స్టాంప్స్ స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో నమోదైన 130 కేసుల్లో నిందితులుగా తేల్చారు. సైబర్ నేరగాళ్లకు అడ్డాగా గుజరాత్. ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, ఫెడిక్స్, మనీ లాండరింగ్ పేరుతో జరుగుతున్న నేరాలకు ఏసీపీ శివమారుతి ఆధ్వర్యంలో 40 మంది పోలీసులతో 7 స్పెషల్ టీంలను ఏర్పాటు చేస్తే వివిధ ఫోన్ నెంబర్స్, ఐపీ అడ్రస్, అకౌంట్, బ్యాంక్ డీటెయిల్స్ ఆధారంగా గుజరాత్ లో వీళ్ళని దొరకబట్టడం జరిగింది. వారిని దాదాపుగా హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ జరిగే సైబర్ క్రైమ్ కు అడ్డుకట్టగా హైదరాబాద్ పోలీస్ పనిచేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. వాయనాడ్ ప్రజలకు మంత్రి సీతక్క చేయుత 20 లక్షల చెక్కును అందజేత. వచ్చే ఏడాదిలోనే భూమికి సునీత. మరో 5-6 నెలలు అంతరిక్షంలోనే ఉండనున్నారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో వారు తిరిగి భూమికి చేరుకునే అవకాశం ఉంది. బోయికి చెందిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో 2 ఆస్ట్రోనాట్లు ఓ మిషన్ కోసం ఈ ఏడాది జూన్ 5న అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. 8 రోజుల పాటు ఐఎస్ఎస్ లో ఉండి తిరిగి భూమికి రావాల్సి ఉండగా స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆ 2 అక్కడే చిక్కుకుపోయారు. వారు స్పేస్ లో వెళ్లి ఇప్పటికి 80 రోజులైంది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసి వారిని తిరిగి భూమికి తీసుకురావాలని నాసా సైంటిస్టులు భావించారు. శనివారం సైంటిస్టులు సమావేశం నిర్వహించారు. సునీత భారీని స్పేస్ ఎక్స్ వెహికల్లో తిరిగి భూమికి తీసుకురావాలని నిర్ణయించారు. నాకు తెలిసి ఈమె తిరిగి రాకపోవచ్చు. సునీత విలియమ్స్ స్పేస్ ఎక్స్ నుంచి తిరిగి భూమికి చేరుకునే అవకాశాలు లేవు. సీఎం రేవంత్ ను కలిసిన ఎంపీ అసాదుద్దీన్. ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డు చైర్మన్ ఖలీద్ సైఫుల్లా రష్మీని శనివారం రాత్రి జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో కలిశారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై తమ అభిప్రాయాలను తెలియజేశారు. వారి వెంట టీఎంఆర్ఐఎస్ చైర్మన్ ఫహీం ఖురేషి ఉన్నారు. 3035 పోస్టుల ఆర్టీసీ పోస్టుల భర్తీకి అనుమతినిచ్చాం మంత్రి పొన్నం. ఉత్తమ ఉద్యోగంలకు ప్రగతి చక్ర అవార్డులు ప్రదానం, రద్దీకి తగ్గట్టుగా కొత్త బస్సులు. డ్రైవర్ సంపత్ కుటుంబానికి కోటి చెక్కును మంత్రి పొన్నంతో కలిసి అందజేసిన ఆర్టీసీ ఎండి సజ్జనార్. ఇకపోతే దిశకు వచ్చేసి క్రీడా రంగాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాలన్న లక్ష్యంతో ఏదైతే మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు ఏదైతే మొన్న ఈ మధ్యలో చెప్పడం జరిగిందో దానికి సంబంధించి అక్టోబర్ 2 నుంచి సీఎం కప్, అన్ని రకాల క్రీడా పోటీల నిర్వహణకు సర్కార్ ప్లాన్. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీలో ట్రైనింగ్. ఇకపై ఏటా ఇదే ట్రెడిషన్. త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్న ముఖ్యమంత్రి. ఇక నుంచి ప్రతి ఏటా సీఎం కప్ పేరుతో క్రీడా పోటీలు నిర్వహించి సర్కార్ భావిస్తుంది. ఈ ఏడాది అక్టోబర్ 2న ఇందుకు శ్రీకారం చుట్టేందుకు సీఎం ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించే యోచనలో ఉన్నట్టు సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని సీఎంఓ వర్గాలు వెల్లడించాయి. సీఎం కప్పులో విజేతలైన క్రీడాకారులకు ఒలింపిక్స్ లోనికి పంపించేందుకు యంగ్ ఇండియా వర్సిటీలో అడ్మిషన్లు ఇచ్చి ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. అందుకు కావాల్సిన ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించనున్నది. వరంగల్లో ఫాగింగ్ లో ఫ్రాడ్ అన్న కథనం వస్తా ఉంది. వరంగల్ బల్దియాలో భారీ అవినీతి, దోమల పేరిట నిధుల దోపిడీ, వీధుల్లో ఫాగింగ్ కు యంత్రాల కరువు, 68 లక్షలు కట్టిన మిషన్లు ఇవ్వని కంపెనీ, ముందుగానే చెల్లింపులు పట్టించుకొని అధికారులు. దోమల మాటు ధనదాహం, 8 మిషన్లకు 68 లక్షలు, ఎంత కొట్టినా దోమ చావదే. దోమకాటుకు బాధ్యులు ఎవరు? గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఏదైతే వరంగల్ బల్దియాకు సంబంధించిన 68 లక్షల రూపాయలు ముందుగానే ఇచ్చినప్పటికీ దోమలకు ఫాగింగ్ చేసే మిషన్లు ఇంతవరకు తిరిగి కంపెనీ ఇవ్వలేదట. కంపెనీపై చర్యలేవి అని చెప్పి వరంగల్ బల్దియాలో ఫాగింగ్ లో ఫ్రాడ్ అన్న న్యూస్ మనకు కథనం రావడం జరిగింది. ఏదైతే కేంద్రం గడిచిన 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా నిర్మించలే. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ గడిచిన 10 సంవత్సరాల కాలంలో
దాదాపుగా 40 లక్షల ఇండ్లు నిర్మిస్తామని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ 1,00,000 ఇండ్లు మాత్రమే నిర్మించింది. 1,00,000. దానికి సంబంధించి పిఎంఏవై వినియోగంలో రాష్ట్రం 9వ స్థానం. బీఆర్ఎస్ నిర్వాహకం వల్లే వెనుకబాటు. కేసీఆర్ డబుల్ ఇళ్లకు సైతం నిధులు ఇవ్వని కేంద్ర ప్రభుత్వం. పిఎంఏవైఆర్ వినియోగంలో తెలంగాణ వెనుకంజ. గత ప్రభుత్వ తప్పిదాలతో 359.56 కోట్లు వాపస్. పేదల ఇండ్ల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు. కేంద్ర నిధుల వినియోగానికి ప్రణాళికలు. డబుల్ కట్టిన నిధులివ్వని పరిస్థితి కేంద్రం దగ్గర. కేంద్రంతో సఖ్యత లేకపోవడం వల్లే తెలంగాణ రాష్ట్రం 9వ స్థానంలో ఉందని చెప్పి పిఎంవై నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో కట్టే ఇండ్లకు సంబంధించిన వ్యవస్థ 9వ స్థానంలో ఉందట. ఏదైతే నమస్తే తెలంగాణకు సంబంధించి ఏమిచ్చింది? ప్రజాభవన్ ను ముట్టడిస్తాం. రుణమాఫీకి డెడ్ లైన్ సెప్టెంబర్ 15. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ అల్టిమేటం. రైతుల నిరసనకు బీఆర్ఎస్ సంఘీభావం. హాజరైన మాజీ మంత్రి వేముల, మాజీ మంత్రి ప్రశాంత్, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి. ఆర్మూర్లో రైతుల మహాధరణ విజయవంతం. 30 వరకే రుణమాఫీ డెడ్ లైన్. ఆ తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్న ఎర్రబల్లి. ఏదైతే ఉడుకునీళ్ళ మంత్రి, కరోనా వస్తే ఉడుకునీళ్ళు తాగుర్రి అని చెప్పిన మంత్రి ఎర్రబెల్లి, అదేవిధంగా గ్రామాల్లో నిరుద్యోగం పేరుకపోయిందంటే ఖాళీ బీర్ సీసాలు ఏరుకోర్రి, బీర్ సీసాలు ఏరుకుంటే ఆదాయం వస్తుంది, తద్వారా ఉద్యోగం చేసే అవసరం లేదు అని చెప్పిన మంత్రి. ఇకపోతే ఎవరు? వేముల ప్రశాంత్ రెడ్డి. ఉద్యోగులు బీటెక్లు చేస్తే ఎట్లా? ఇప్పుడు ఏదైతే కళ్ళాళ్ళల్లా రైతులు వరిధాన్యం వేసిర్రు, అమాలి పని చేయండి, అమాలి కుడుతుంది, బాగా పైసలు వస్తాయని చెప్పిన ఇంకో మంత్రి. వీళ్ళట ప్రజాభవన్ ను ముట్టడిస్తారట. ఎందుకోసం ముట్టడిస్తారా? 31,000 కోట్ల రూపాయలు తెలంగాణ రైతాంగం కోసం విడుదల చేసినందుకు ప్రజాభవన్ ముట్టడిస్తారా? సాంకేతిక సమస్యలుండి 4.5 లక్షల అకౌంట్లకు సంబంధించిన రైతు రుణమాఫీ జరగలేదని ప్రభుత్వం చెప్తా ఉంది. దానికి సంబంధించి విధి విధానాలు నడుస్తూ ఉన్నాయి. చాతనైతే గ్రివెన్స్ సెల్లులు ఏర్పాటు చేసిర్రు కలెక్టర్ల ఆధ్వర్యంలో. మీరు కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏదైతే పెనాల్టీలు, ఏదైతే రుణమాఫీ జరగని రైతులను తీసుకెళ్లి వారి ఆధ్వర్యంలో, బ్యాంకర్ల ఆధ్వర్యంలో కూర్చొని చర్చలు చేసి ఆ విధంగా పనిచేయాలి. కానీ నిజంగా నేను చెప్తా ఉన్నా, మొన్న మధ్యలో మంత్రిలో కూడా రోడ్డెక్కి ధర్నా చేశారు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు. ఆ ధర్నాలో చేసిన దాంట్లో 80% మంది, దాదాపుగా ఎవరైతే రుణం తీసుకున్నారో 80% మంది రుణం విముక్తులైన వాళ్ళే ఉన్నారు. 1,86,000 రూపాయలు రుణమాఫీ అయినోడు, 1,35,000 రూపాయలు రుణమాఫీ అయినోడు అందరికన్నా ముందు వరుసలో నిలబడి రైతు రుణమాఫీ చేయాలి అంటారు. సేమ్ ఇక్కడ కూడా ఈ బ్యాచ్కి, ఇందులో కూర్చున్న బ్యాచ్కి రైతు రుణమాఫీ అయింది. కావాలంటే ఫోటోలు తీసుకోండి. ఇలా రుణమాఫీ అయిన వాళ్ళే ఎక్కువ శాతం మంది ఉంటారు. కాకపోతే ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. మాకు ఉనికి లేదు, మేము 4 సంవత్సరాల కాలయానం చేసి 25,000 తీసుకున్నోనికి 50,000 వడ్డీ అయినా కానీ మీరు చెల్లించలేదు, మా మీద దుమ్మెత్తిపోసారు, మమ్మల్ని చీకొట్టి చీత్కరించి తీసుకెళ్లి మూలన కూర్చుండబెట్టిర్రు. మా ఉనికి కాపాడుకోవాలన్న లక్ష్యంతో పనిచేస్తా ఉన్నారు. కానీ ఉడుకునీళ్ళ మంత్రి అబద్ధం ఆడకుండా చెప్పాను, నీకు రుణమాఫీ కాలేదా? నీ తోటి కూర్చున్న వాళ్ళకి రుణమాఫీ కాలేదా? అయిందా కాలేదా? మరిగా పాండన్న నువ్వు కూడా, పాండన్న జీవనన్న, పాండన్న నువ్వు కూడా షరతులు లేని రుణమాఫీ. ఏంది ఈయన కథ? ఈయన నిజామాబాద్ కు సంబంధించి పాండన్న, ఈయన మొత్తం ఆర్టీసీకి సంబంధించి ల్యాండ్ లో ఒక పెద్ద ఆర్మూర్ పాండ్ అనేది ఒకటి పాండు మాలే కట్టిండు, జీవన్ మాలే కట్టిండు. అది మళ్ళా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న 20 కోట్లు టోకరా వేసిండు పాండన్న. టోకరా వేసి బుల్లెట్ ప్రూఫ్ థార్ కొన్నాడు, బుల్లెట్ ప్రూఫ్ జీప్ కొన్నాడు 3 కోట్ల 4 కోట్ల పెట్టి. పాండన్న నువ్వు కూడా మాట్లాడితే ఎట్లా? నువ్వు డిగ్రీ చదివి బీటెక్లు చేసే వాళ్ళను అమాలి పని చేయమని చెప్పిండు. వీళ్ళు రైతులకు ఎవరికైతే న్యాయం చేయాలనుకుంటారో
కలెక్టర్ల ఆధ్వర్యంలో కూర్చొని గ్రీవెన్స్ సెల్లుల పిటిషన్ ఇస్తే పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. మీరు మీ ఉనికి కోసం ఇది ఆరంభమే. ఆరంభమే. మిమ్ముల ఇక్కడైతే మేము రాజులం, మాకు ఎవ్వడు అడ్డులేడు, మాకు తెలంగాణ రాష్ట్రంలో పెట్టింది పేరు అని ఏదైతే విర్రవీగిర్రో మిమ్మల్ని తీసుకొచ్చి రోడ్డు మీదకి వారేసిర్రు రైతులు. ఇది ఆరంభమే, బరాబరే. మిమ్మల్ని తీసుకొచ్చి రోడ్డు మీదకి వారేసిర్రు. 420 రేవంత్ రెడ్డి అట. మరి దళితుడిని ముఖ్యమంత్రి అయిపోతే తల నరుకున్న అన్న మీ నాయకుడు ఏంటిదే? దళితులకు 3 ఎకరాలు ఇస్తా అన్న నాయకుడు ఇయ్యకుంటున్నాడు కదా, ఆయన ఏమంటారు? ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తా అన్నాడు, మరి ఆయన ఏమంటారు? ప్రతి కుటుంబానికి, ప్రతి దళిత బిడ్డకు దళిత బంధు ఇస్తా అన్నాడు, మరి ఆయన ఏమంటాడు? ఆయన 820 అంటారా? 420 అట. నమస్తే తెలంగాణ పేపరు నిన్న చెప్తే కదా, చిన్నపిల్లల ముడి దూడడానికి, లేదంటే వడియాలు ఎండబెట్టడానికి, లేకపోతే ఛాయ గాయ పెట్టడానికి, దాని గ్యాస్ ధర ఎక్కుంటే నమస్తే తెలంగాణ పేపర్ ఫ్రీగా ఇస్తారు కాబట్టి దానికోసం ఒక్కటన్నా ప్రజలకు మేలు జరిగేది ఉంటుంది నమస్తే తెలంగాణలో? ఒక్కటన్నా నమస్తే తెలంగాణ అంటేనే నవ్వుతాను అందరికి.